హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మనకు బెస్ట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ మినీ రత్న అని కూడా చెప్పొచ్చు. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏ మినీ రత్న కంపెనీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు BECIL నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ డిఫరెంట్ పోస్టులకు అయితే చాలా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు యూజ్ అయ్యేవి వితౌట్ ఎక్స్పీరియన్స్, అలాగే వితౌట్ ఎగ్జామ్, వితౌట్ ఇంటర్వ్యూ ఉండి మనకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్నాం అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక బెస్ట్ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్. తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ముందుగానే చెప్తాను, అప్లైయింగ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. ఒక డీడీ తీయాలి. ఆ డీడీ తీసి మన ఫుల్ డీటెయిల్స్, బయోడేటా అంటే మన స్టడీస్, మన క్వాలిఫికేషన్, అలాగే మన ఆధారు, మన పాన్ కార్డు, అలాగే మన ఫుల్ డీటెయిల్స్ అయితే అటాచ్ చేసి డీడీతో పాటు మనం ఆఫ్లైన్లో ఒక అడ్రస్కి అయితే పంపించాలి. అది లాస్ట్లో మీకు చూపిస్తాను. ప్రజెంట్గా మనకు వ్యాకెన్సీ ఏమున్నాయి, మన శాలరీ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాము. ఇక్కడ ముందుగా చూసుకోండి, అసిస్టెంట్ ఇంజనీరింగ్ కండక్టింగ్ ఏ రిఫ్రిజిరేటర్ ఉన్నాయి కదా, దీనికి 2 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ సివిల్ ప్రాజెక్ట్స్ ప్రిఫరబుల్లీ ఇన్ ఏ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్. దీనికి 44,900 పర్ మంత్ శాలరీ ఉంది. ఇదే విధంగా కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకు ఇక్కడ చూసుకోండి 16th వన్ DEO డేటా ఎంట్రీకి వచ్చేసి ఎసెన్షియల్. ఇక్కడ మినిమం గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ చేసి ఉండాలి. షుడ్ పొసెస్ ఏ స్పీడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఫర్ డేటా ఎంట్రీ వర్క్. ఇక్కడ దీనికి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షెల్ బి ప్రిఫర్డ్. ఎక్స్ సర్వీస్ మెన్ కెన్ బి ఆల్సో అప్లై. ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 8,000కి డిప్రెసింగ్ పర్ అవర్ అయితే మనం ఎంట్రీ చేయాలి. దీనికి వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. 20,000 పర్ మంత్ అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. కింద చూసుకోండి, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ఇక్కడ 10 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ డేటా ఎంట్రీకి అయితే 83 ఉన్నాయి. అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ విత్ 2 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ ది గ్రేడ్ ఆర్ రిటైర్డ్ కంట్రాక్చువల్ అఫీషియల్ అండర్ ది సెంట్రల్ స్టేట్ యూటీ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ రిక్వెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 56,000 పర్ మంత్. అలాగే కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకు డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఓన్లీ 10th పాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్కి 10th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, LMV అండ్ HMV కమర్షియల్ లైసెన్స్, 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ కమర్షియల్ వెహికల్. మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరైతే 19,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే తీసుకుంటారు. 5 వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ. అలాగే కిందకి చెక్ చేసింది ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాయి, ఫోర్మెన్కి ఉన్నాయి, అలాగే గ్యాస్ పంప్ మెకానిక్కి, హెల్త్ ఎడ్యుకేటర్, ఇలా డిఫరెంట్ టైప్ జాబ్స్ అయితే మీకు చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు దేనిపైన అయితే ఇంట్రెస్ట్ ఉందో కంప్లీట్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది చెక్ చేసుకుని మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఒక 5 జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఇంట్రెస్ట్ ఉన్నాయి, 6 ఇంట్రెస్ట్ ఉన్నాయి, 7 ఇంట్రెస్ట్ ఉన్నాయి, మీకు ఎన్నైతే అనుకూలంగా ఉంటాయో, మీకు ఎన్నైతే ఇష్టమవుతాయో ఎన్నిటికీ అప్లై చేసుకుంటున్నాను. అన్నిటికీ సపరేట్గా నేను అప్లికేషన్ ఫామ్ లాస్ట్లో చెప్తాను. ఆ అప్లికేషన్ ఫామ్స్ మీరు 3 టైప్స్ జాబ్స్కి అప్లై చేసుకుంటే 3 అప్లికేషన్స్ ఫిల్ చేయాలి. అలాగే 3 అప్లికేషన్స్కి మీ కాపీస్ అన్నీ అటాచ్ చేసి డీడీ తీసుకుని మీరు అడ్రస్కి అయితే పంపాల్సి ఉంటుంది. అది చెప్తాను. ఇక్కడ ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి అన్నది ఒకసారి చూసుకుందాం. 76 అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ 76లో మనకు కేవలం అక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ జాగ్రత్త, అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ టోటల్గా 407 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి ఒకసారి. Application shall be invited from application against the advertisement published. Shortlisting shall be done as per the eligibility criteria for the post. The list of all shortlisted applications shall be forwarded to the
client for further selections at their end. Shortlisted applications shall be informed via email, phone calls of their interviews, assessments, skill test. Any application are advised to keep their email and phone are updated. Selected applicants shall be informed via email but about their సెలెక్షన్ అండ్ ఫర్దర్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెలెక్ట్ అయ్యామనేది ఎలా తెలుస్తుందంటే మనకు ఇక్కడ వయా ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా లేదా కాల్ ద్వారా అయితే మనకు వాళ్ళు తెలియడం జరుగుతుంది. ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉంటుందంట. ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై ఇక్కడ చూసుకోండి. ది అప్లికేషన్ ఫర్ సెలెక్షన్ టు ది అబోవ్ పోస్ట్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ షెల్ బి ఎంటర్టైన్డ్. ఇక్కడ మనకు ఆఫ్లైన్లో ఉంటుంది, పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిమాండ్స్ డ్రాఫ్ట్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నోడి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకోండి. జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్కి 590 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్కి 290 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL భవన్ C-56-A-17 సెక్టర్ 62 నోయిడా 201307 అనే అడ్రస్కి అయితే మీరు ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కింద అడ్వర్టైజ్ నెంబర్ ఇచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి. కింద ఎడ్యుకేషన్ అలాగే 10th 12 బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్